నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహిస్తోంది. సుభద్ర వాటిక శిశు మందిర్ పాఠశాల నుండి ర్యాలీ ప్రారంభమైంది. భైంసా ప్రధాన వీధుల గుండా ఆర్ఎస్ఎస్ ర్యాలీ జరుగుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ర్యాలీ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహిస్తోంది. సుభద్ర వాటిక శిశు మందిర్ పాఠశాల నుండి ర్యాలీ ప్రారంభమైంది. భైంసా ప్రధాన వీధుల గుండా ఆర్ఎస్ఎస్ ర్యాలీ జరుగుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ర్యాలీ కొనసాగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ నగర శారీరకోత్సవ ర్యాలీ ప్రారంభమైంది. ఏదైతే పట్టణంలోని సుభద్ర వాటిక శిశు మందిర పాఠశాలలో ప్రార్థన గీతం ఆలపించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఏదైతే ఈ ర్యాలీని ప్రారంభించే క్రమంలో పోలీసులు మొదటగా ర్యాలీలో పాల్గొన్న వారి నేర ప్రవృత్తి ఉన్నవారా లేనివారా అనేది తెలుసుకున్న అనంతరం ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని పట్టణంలోని భగత్ సింగ్ నగర్, వివేకానంద చౌక్, కుబీర్ రోడ్, శివాజీ రోడ్, మున్సిపాలిటీ కార్యాలయం ముందు నుంచి ప్రధాన వీధుల గుండా తిరిగి సుభద్ర నిలయం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. పూర్తిగా అయితే ఇప్పటి వరకు పోలీసు బందోబస్తు మధ్య ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లను సైతం చేశారు. ఈ కవాతును ఖచ్చితంగా ప్రార్థన స్థలానికి 300 మీటర్ల దూరంలో నిర్వహించాలని ఏదైతే హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో అటు ఎటువంటి విఘాతం జరగకుండా కూడా 300 మీటర్ల దూరంలోనే ఈ ర్యాలీ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ ర్యాలీలో 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాల అనుసారం జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ర్యాలీని ఆర్ఎస్ఎస్ నాయకులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక నిఘాను కూడా ఇటు పోలీసులు కొనసాగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ర్యాలీ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు పూర్తి స్థాయిలో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో భారీగా హిందూ బాంధవులు తమ కుటుంబాలతో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న కవాతును చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తిలకిస్తున్నారు. జనిమా థ్యాంక్ యూ శ్రీనివాస్.